హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎస్కే ఎంబ్రాయిడరీ. నా పేరు సునీల్. ఇవాళ మన ఎంఎస్కే ఎంబ్రాయిడరీ మెషిన్లో ఆయిలింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. మనం ఇప్పుడు ఆయిల్ది ఇలా మనకి కేస్ టూల్ బాక్స్లో ఉంటుంది దీని బాటిల్. సో మనం దీన్ని ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ నీడిల్స్కి ఇలా మొత్తం 12 నీడిల్స్ ఉంటుంది. 12 నీడిల్స్లో మనకి ఎగ్జాక్ట్గా ఎవ్రీ నీడిల్ ఇక్కడ హోల్లో, ఈ సైడ్లో ఇలా హోల్లో దానికి స్క్రూ అనేది మీకు కనిపిస్తుంది. అలా ప్రతి స్క్రూ మీద ఒక 2-3 డ్రాప్స్ అన్నిటికీ లైన్గా వేసుకుంటే వెళ్ళండి. ఎవ్రీ నైట్ ఇలా వేసుకుంటే ఏంటంటే మీ ఆయిలింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ సైడ్గా మీకు ఇక్కడ 2 హోల్స్ ఉంటుంది. ఇక్కడ ఇలా హోల్లో పెట్టి ఒక కొంచెం లైట్గా ప్రెస్, మళ్ళీ ఇక్కడ కొంచెం లైట్గా ప్రెస్, మళ్ళీ దీనికి ఇలా స్ట్రైట్ బ్యాక్ సైడ్లో కూడా మీకు ఇక్కడ ఇంకొక హోల్ కనిపిస్తుంది. ఆ హోల్లో కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేయాలి. ఇక్కడ మాత్రం ఎవ్రీ 1 వీక్ వేసుకోవాలి, ఇక్కడ ఎవ్రీ 2-3 డేస్కి వేసుకోవాలి, ఇక్కడ ఎవ్రీ నైట్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ దీనికి ఇక్కడ ఒకవేళ హోల్స్ ఉంటే ఈ హోల్స్లో ఇక్కడ దాని తర్వాత మనం ఇక్కడ సైడ్లో 1 కొడితే ఇక్కడ నీడిల్స్లో మనం ఇలా 1 ప్రెస్ చేయాలి. 1 ప్రెస్ చేస్తే మొత్తం హెడ్ అనేది అటు సైడ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ కార్నర్ ఇక్కడ సైడ్లో హోల్లో ఇక్కడ ఆయిలింగ్, మళ్ళీ ఈ బార్కి కంప్లీట్గా ఆయిల్. నెక్స్ట్ మనం 12 కొట్టినప్పుడు మొత్తం హెడ్ అనేది ఇటు జరుగుతుంది. హెడ్ ఇటు జరిగినప్పుడు దానికి మనం ఇటు సైడ్ కూడా సేమ్ అలానే హోల్, మళ్ళీ అలానే ఇక్కడ సైడ్ కూడా బార్ ఉంటుంది. ఆ బార్లో మొత్తం ఆయిల్ వేసేసేయాలి. మళ్ళీ దీని తర్వాత కింద బాబిన్ కేస్లో బాబిన్ని బయటికి తీసేసి మొత్తం బాబిన్ దగ్గర మొత్తం ఆయిలింగ్ చేసేసాలి, సైడ్లో నుంచి ఫ్రంట్లో నుంచి. చూసారు కదండి వీడియో. మరెన్నో వీడియోస్ కోసం మన ఎంఎస్కే ఎంబ్రాయిడరీ మెషిన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంబ్రాయిడరీ మెషిన్లో ఎటువంటి డౌట్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, మీకు సర్వీస్ కావాలన్నా కిందున్న నంబర్స్కి కాల్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.